హైదరాబాద్ మహానగరంలో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. జాతీయ రహదారులు, కాలనీల్లో అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపైన, కాలనీ రోడ్లపైన ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపి ఉంచడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ట్రాలీ ఆటోలు రోజుల తరబడి నిలిపేయడంతో మిగతా వాహనదారులకు కష్టంగా మారింది. ఉదయం నడిచేందుకు దారి ఉండడం లేదని వాకర్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అనేక వాణిజ్య సముదాయాలు, భవనాలకు సరైన పార్కింగ్ వసతి ఉండట్లేదు. నిర్మాణంలో ఉన్నప్పుడు సెల్లార్ పార్కింగ్ ప్రాంతంగా చూపించి అనుమతి పొందుతున్నారు. ఆపై దాన్ని కూడా అద్దెకిచ్చేయడం, వ్యాపార, ఇతర అవసరాలకు వాడుకోవడం చేస్తున్నారు. ఫలితంగా ఆయా భవనాలు, సముదాయాలకు వచ్చే వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ వాహనాలను రోడ్లపైనే ఆపాల్సి వస్తోంది. వాణిజ్య లావాదేవీలు జరిగే భవనాలే కాదు, చాలా ఆసుపత్రులది ఇదే తీరు. రహదారిపైన ఫుట్పాత్ మీద వాహనాన్ని అక్రమంగా పార్క్ ఇదిలా ఉంటే చీకటి పడగానే రోడ్లకు ఇరువైపున వాహనాలు పార్క్ చేసి వాటిలోనే మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకతాయిల కారణంగా స్థానికంగా మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. సో ఇక్కడ ఎలా అంటే అలా పార్కింగ్ అన్నది ఒక విధంగా ఎవరికాళ్ళు వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఎక్కడో కారు కానీ బైక్ కానీ దూరం చేసి పెట్టేయడం అన్నది కొంచెం ఆలోచించే విధానం. అలా కాకుండా కొంచెం దూరమైన స్పేస్ తీసుకొని ఒక చోట మంచి చోట పార్క్ చేసుకొని వెళ్ళే ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా చేస్తే అదొక కొంచెం ఓ పరంగా బాగుంటుంది. కానీ గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని చోట్ల బోట్స్ పెట్టాలి. బోట్స్ పెడితే ఆల్మోస్ట్ కొంతమంది కొంచెం జాగ్రత్తగా పార్క్ చేసుకొని వెళ్తారు. సో చూద్దాం ఏది. సో పబ్లిక్కి అవేర్నెస్ రావాలి. అనవసరంగా మనం స్పేస్ ఉంది కదా అని పెట్టేసి మళ్ళీ వేరే వాళ్ళకి అంబులెన్సెస్కి వెళ్ళనీయకుండా చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. చిన్న చిన్న తోపుడు బండ్ల వద్ద వాహనాలు పార్కింగ్ చేస్తే చలాన్లతో తమ ప్రతాపం చూపే ట్రాఫిక్ పోలీసులు, పెద్ద పెద్ద హోటల్స్, షాపింగ్ మాల్స్ వద్ద ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ పార్కింగ్ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపాలని, అలాగే పోలీసుల పెట్రోలింగ్ సమయాన్ని కూడా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. నగరంలో అక్రమ పార్కింగ్ వ్యవహారం తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. కార్లు, బైకులు, ఆటోలు ఎక్కడ పడితే అక్కడ రోజుల తరబడి నిలిపి ఉంచడంతో అటు వాహనదారులకు, ఇటు రోజు నడిచే దారి లేక వాకర్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే అక్రమ పార్కింగ్లు చేస్తూ కొంతమంది ఆకతాయిలు మద్యం సేవించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ సమస్యను గుర్తించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ మల్లేష్తో రమేష్, HM టీవీ, హైదరాబాద్.